మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ పక్షాన పోటీ చేసేందుకు గద్వాల జయజమ్మకు అవకాశం లభించింది. పార్టీలో సీనియర్లుగా పేరు పొందిన ఏపీ జితేందర్ రెడ్డి, శాంతి కుమార్లను వెనక్కి నెట్టేసి డీకే అరుణ టికెట్ సాధించగలిగారు. ఆ మేరకు భారతీయ జనతా పార్టీ బుధవారం విడుదల చేసిన రెండవ జాబితాలో డీకే అరుణ పేరును ఖరారు చేస్తూ ప్రకటించింది. వాస్తవానికి మంగళవారం నాడు హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన పార్టీ బూత్ అధ్యక్షుల సమావేశంలోనే అగ్రనాయకుడు అమిత్ షా తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూనే పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పార్లమెంటు స్థానానికి బరిలో ఉన్న అభ్యర్థి సోదరి డీకే అరుణ అని ప్రస్తావించడంతోనే ఆ టికెట్ ఆమెకే కేటాయించారన్నది స్పష్టమైంది. తెలంగాణ భారతీయ जनता पार्टी के अध्यक्ष श्रीमान जी किशन रेड्डी जी, भाजपा की राष्ट्रीय उपाध्यक्ष और हमारी प्रत्याशी बहन अरुणा जी బుధవారం నాటి అధికారిక ప్రకటన ద్వారా ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గానికి చెందిన దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి కుమార్తెగా, అనంతరం ఏటిగడ్డ రాజకీయాల్లో ప్రముఖుడైన డీకే సత్యారెడ్డి కుటుంబానికి చెందిన భరత్ సింహారెడ్డిని వివాహం చేసుకోవటంతో అటు పుట్టినిల్లు ఇటు మెట్టినిల్లు రెండు కూడా రాజకీయ నేపథ్యం కలిగి ఉండటంతో పాటు ప్రతి సందర్భంలోనూ చురుకుగా వ్యవహరిస్తూ రాజకీయ నిర్ణయాలు తీసుకోవటంలో దిట్టగా పేరు పొందారు డీకే అరుణ. గద్వాల ఎమ్మెల్యేగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన డీకే అరుణ గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పక్షాన పోటీ చేసి అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీనిచ్చారు. గత ఎన్నికల్లో డీకే అరుణ 3,33,000 ఓట్లను సాధించగలిగారు. కాగా ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన వంశీచంద్ రెడ్డి చేసిన పలు వ్యాఖ్యలు కొద్ది మేరకు వివాదాస్పదమయ్యాయి. డీకే అరుణ ఎన్నికల్లో పోటీ చేయాలంటే పార్టీని డబ్బులు అడుగుతుందని, ఆ విషయాన్ని తాను ఎక్కడైనా నిరూపిస్తానని, ఈ విషయాన్ని నిర్ధారించేందుకు తాను రామాలయంలో కూర్చుంటానని, ఆమె అక్కడికి రావాలని సవాలు విసిరారు. అందుకు డీకే అరుణ కూడా గట్టిగానే బదులిచ్చారు. ఏ విషయంలోనూ తనకు సరిసాటి కాని వంశీచంద్ రెడ్డి కేవలం ప్రచారం కోసం ప్రముఖ వ్యక్తులను టార్గెట్ చేస్తే తొందరగా పేరొస్తుందన్న లక్ష్యంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని, తన సత్తా ఏమిటో ఎన్నికల్లో చూపిస్తానని ఆమె అప్పట్లోనే ప్రకటించారు. కాగా పార్టీలోనే మహబూబ్ నగర్ పార్లమెంటు సీటు కోసమే తీవ్రంగా పోటీ పడిన మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, బీజేపీ పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్లను వెనక్కి తోసిన డీకే అరుణ టికెట్టునైతే సాధించగలిగారు. గత 2 నెలలుగా టికెట్ కోసం తమ ప్రయత్నాల్లో భాగంగా చేసిన కార్యక్రమాల వల్ల పార్టీకి చెందిన క్యాడర్ లో వర్గాలు ఏర్పడిన మాట వాస్తవమేనని, అయితే బీజేపీ అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించినా గెలుపుకు సమిష్టిగా కృషి చేస్తామని పార్టీకి చెందిన నాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటిదాకా 3 గ్రూపులుగా ఉన్న నాయకులు, కార్యకర్తలు ఒక్కతాటిపైకి రావటం, పార్టీ అభ్యర్థి గెలుపుకు ప్రయత్నాలు ప్రారంభించాలంటే కొంత సమయం పడుతుందని పలువురు పేర్కొంటుండగా, బీసీ నినాదంతో టికెట్ రేసులో తీవ్రంగా పోటీ పడిన శాంతికుమార్ ప్రచారం వల్ల పార్టీ క్యాడర్ లో బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తేనే గెలుపు సులువవుతుందన్న అభిప్రాయం కూడా నాటుకుపోయిందని పలువురు పేర్కొంటున్నారు. ఆయా అంశాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఎంపీగా పనిచేసి అనుభవం ఉన్న జితేందర్ రెడ్డితో పాటు ఆయన వర్గాన్ని గత కొన్నేళ్లుగా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న శాంతి కుమార్ ను ఒప్పించి ఆయన వర్గాన్ని కూడా డీకే అరుణ ఎలా కలుపుకుపోతారన్నది పెద్ద ప్రశ్న. కాగా బీజేపీ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరూ పార్టీ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తారు కాబట్టి, టికెట్ డీకే అరుణకు కేటాయించారు కాబట్టి ఆమె గెలుపుతో పాటు దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలవటం, 3వసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలన్న లక్ష్యాన్ని ఎలాగైనా సాధించాలన్న తపన బీజేపీ క్యాడర్ లో కనిపిస్తుంది. ఆయా అంశాలు బీజేపీ అభ్యర్థికి అనుకూలించే అంశాలు కాగా, డీకే అరుణ రాజకీయ చతురతతో వ్యవహరిస్తే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో విజయం సాధించటం సులువేనని పలువురు పేర్కొంటున్నారు. కాగా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థిత్వాన్నే మరోమారు కేసీఆర్ ఖరారు చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా చాలా మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల నాడు ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉన్న విరక్తి ప్రజల్లో ఇంకా తగ్గకపోవటం, సౌమ్యుడిగా పేరు పొందినప్పటికీ తనకంటూ ప్రత్యేక క్యాడర్ ను ఏర్పాటు చేసుకోలేకపోవటం,
మన్నే శ్రీనివాస్ రెడ్డికి నెగిటివ్ గా మారే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుత అధికార పార్టీకి చెందిన అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఇటీవల గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఉత్సాహంగా ఒక విడత ప్రచార కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సభల్లో మాట్లాడుతూ తాను ఇన్ఛార్జ్ గా ఉన్న ఈ నియోజకవర్గంలో వంశీని ఎలాగైనా గెలిపించాలని గట్టిగా కోరారు. ఆయా అంశాలు వంశీచంద్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయి. మొత్తంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అన్ని పార్టీల అభ్యర్థులు గట్టి పోటీని మాత్రం ఎదుర్కొనక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.